ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, అందరికీ ఆశీర్వాదం అనే టీవీ కార్యక్రమం ద్వారా మీకు సుపరిచితుడిగా ఇంతవరకు దేవుని నామం పేట వాడబడి ఉన్నాను. ఇక ముందు కూడా యూట్యూబ్ ద్వారా కూడా మీకు వాక్యాన్ని అందించబోతున్నానని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనందరికీ ప్రతి సంవత్సరం వింటున్నాం, గ్రహించుకున్నాం. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఆయన సేవకుడినైన నన్ను మరుగు చేసి మీతో నా ద్వారా ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరచబోతున్నారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు బేత్పగే గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు అనే మాట పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కనబడుతుంది. 21వ అధ్యాయము మొదటి వచనం, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర నున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సందర్భం. ఇది చరిత్ర కూడా ఉన్న సందర్భం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జయశీలుడై గాడిదనెక్కి రావడానికి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఆయనకు నెలవైన వారి దగ్గరకే ఇద్దరు శిష్యుల్ని పంపించినట్లుగా కనబడుతుంది. అది బేత్పగే గ్రామం అనగానే మనకి గుర్తుకొస్తుంది మరియ మార్తల గృహం. మరియా, మార్తా, లాజరు అనే వారి గృహం మనకి గుర్తొస్తుంది. వారికంటే ఈ ప్రియులైన వారు బహుశా ఇంకెవరు ఉండకపోవచ్చు. బహుశా దేవుడు వారి దగ్గరికి ఈ శిష్యుల్ని పంపి ఉంటారు. ప్రభువుకి అన్నీ తెలుసు. అందుకే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల అనే మాట ప్రభు వాడారు. సాధ్యమైనంత వరకు గాడిదల్ని కట్టడం తక్కువ,
వదులుతారు, అలాగా ఫ్రీగా వదులుతారు గాడిదల్ని. కట్టి ఉన్నదంటే పెంపుడు గాడిదలు, ఇంకా పెంచుతున్నారు వాటిని, జాగ్రత్తగా పెంచుతున్నారు. బహుశా అది ప్రభు కొరకే కాబోలు ఆ గాడిదల్ని పెంచుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు అన్నారు, ఎవరైనా ఏమైనా అనిన ఎడల ఇది ప్రభువుకు కావాలని చెప్పమన్నారు. చెప్పిన వెంటనే వాళ్ళు తోలివేయునని చెప్పడం జరిగింది. అంటే ఆ గాడిద పిల్లను ప్రభు కోసమే ఆ యజమానులు పెంచుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. అందుచేత ప్రభువారు చనువుగా పంపించగలిగారు. మరి ఇక్కడ ఒక మంచి మాట విన్నాం. ఏంటా మంచి మాట అంటే, లేఖనములు నెరవేరునట్లు అనే మాటను మనం అక్కడ వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 21:4 ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఈ ప్రవచనం జకర్యా గ్రంథం 9వ నుంచి మనకి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవబడిన ప్రవచనం జకర్యా గ్రంథం 9వ నుండి మనం చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాజు అనే పదం ముందు పదానికి తర్వాత ఏం కనబడుతుందంటే, నీ రాజు నీతిపరుడును. ఎంత మంచి మాట అండి దేవుని బిడ్డలారా. నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం క్రీస్తు పూర్వమే మనకి ఇవ్వబడింది. ఈ ప్రవచనాన్ని బట్టి మనకి కనబడుతున్నది ఏంటంటే, నీ రాజు నీతిపరుడట, నీ రాజు రక్షణ గలవాడట, నీ రాజు సాత్వికుడు అంట. దేవుని బిడ్డలారా, ఇంత చక్కని రాజు గాడిద మీద వస్తున్నాడు అనే ప్రవచనం ఎంత చక్కగా ఉందో దేవుని బిడ్డలారా. రాజు అంటే గుర్రం మీద వస్తాడు ఎక్కడైనా, గాడిద మీద రావడం అంటే ఆ దీనత్వాన్ని మనకి కనబడుతోంది. ఈ రాజు మరి రాజకోటలో పుట్టలేదు, బెత్లెహేము గ్రామంలో పుడతాడనే ప్రవచనం ఉంది. కానీ ఆ ప్రవచనాన్ని బట్టి మరి యెరూషలేము కోటలో జన్మించాలి. కానీ ఆ రాజు యెరూషలేము కోటలో జన్మించలేదు. ఎక్కడ జన్మించాడంటే, దీనుడుగా పశువుల శాలలో జన్మించాడు. దేవుని బిడ్డ, పశువుల శాలలో దీనుడుగా ఎందుకు జన్మించాడంటే, పేదవాళ్ళు మొదలుకొని ఉన్న వాళ్ళందరి వరకు కూడా ఆయన అవసరం గనుక అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా నీ ప్రభువు అంత దీనుడుగా జన్మించవలసి వచ్చింది. సర్వ భూమి ఆయనదే, సర్వ భూమి ఆయనదే. ఆయన ఎక్కడైనా పుట్టగలడు. కానీ ఈ భూమికి నడుబొడ్డున పుట్టాడు ఆయన. ఎందుకు పుట్టాడంటే, ప్రజలందరి వాడు గనక, ప్రజలందరికీ కలగబోవు శుభవచనం యేసు జన్మం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రాజు సాత్వికుడు, దీనుడు, ఎంత మంచివాడో మీరు అర్థం చేసుకోవాలని మీకు ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ కనబడుతుంది. అందుకనే ఇక్కడ మత్తయి సువార్త 21:4 ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ప్రియులారా,
కరెక్టే, ప్రవక్తలు ప్రవచిస్తే జరిగింది. ఎందుకు ప్రవక్తలు ప్రవచించారు, ఎందుకు ఇది నెరవేరింది అనేది మనం ఆత్మీయంగా మనం ఆలోచించవలసి ఉందని మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను. ప్రవక్తలు ఏదైనా ప్రవచించారు అంటే మానవాళి యొక్క క్షేమం కొరకు. అక్కడ జకర్యాలో ఉన్న మాటలో రక్షణ అనే పదాన్ని అక్కడ ఇవ్వబడింది. రాసు నీతిపరుడును రక్షణ గలవాడు అనే పదం, దీనుడు అనే పదం, దీనత్వంతో కూడిన రక్షణ ఇవ్వడానికి ఆయన గాడిదను ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు. అది ప్రవక్తల ప్రవచనమే. ఎందుకు అలా జరిగింది అంటే, ప్రియులరా, ప్రవక్తలు మన యొక్క భవిష్యత్తును దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఈ లోకానికి అందించాడు. ప్రవక్తల ద్వారా. అందుకనే బైబిల్ చరిత్ర ఆధారమైన గ్రంథం. బైబిల్ చరిత్ర ప్రకారంగా జరిగింది. ఒకప్పుడు ఏ విధంగా ప్రవక్తల చేత ప్రవచనాలు జరిగినాయో అది యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. రక్షణ ఇవ్వడానికి గుర్రం మీద రాకుండా గాడిద మీద ఎందుకు వచ్చాడంటే, గుర్రం ఎత్తులో ఉంటుంది, గాడిద తక్కువ ఎత్తులో ఉంటుంది. గాడిద బరువు మోయగలుగుతుంది. ఇంకో మేకో గొర్రె పెట్టుకుంటే అది బరువు మోయలేదు, ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ అవి సైజు మరి బరువు మోయలేవు. ప్లస్ ఇక్కడ గాడిద పిల్ల అంటే ఎన్నడూ ఎవరు అధిరోహించని గాడిద పిల్ల మీద పరిశుద్ధుని మాత్రమే అధిరోహించేటట్లుగా ఆ ఏర్పాటు చేయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అందరిది. రక్షణ అందరికీ ఉచితం. రక్షణ అందరికీ ఉచితం. అందుచేత అది అందరికి అందించటానికి దేవాది దేవుడు దీనుడుగా గార్ధబము ఎక్కి గాడిద మీద ఆయన ఊరేగిస్తుంటే అక్కడ జరిగింది ఏంటంటే, మొట్టమొదట శిష్యులు ఆ గాడిద మీద బట్టలు వేశారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టలు ఎందుకు వేశారంటే, బట్టలు పరిశుభ్రతకు సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. వస్త్రాలు అనేవి దేహాన్ని కప్పేవి. వస్త్రాలు అనేవి దిగంబరాన్ని మూసివేసేవి. మన ఆత్మకు కూడా దిగంబరాన్ని మూసివేసే వెలుగు వస్త్రము ఉంటుందంట దేవుని బిడ్డలారా. మన ఆత్మకు దిగంబరత్వాన్ని మూసివేయడానికి వెలుగు వస్త్రం ఉంటుందట. మరి మన శరీరాన్ని దిగంబరత్వాన్ని మూసివేయడానికి దేవుడు ఆది మానవులకి మరి చర్మపు వస్త్రాలు ధరింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. కచ్చడాలు కట్టుకున్న వారికి ఆ కచ్చడాలు ఎండిపోతాయి కనుక దేవుడు మొదటి మరి టైలర్గా, మొదటి మరి దర్జీగా చర్మపు వస్త్రాలు తయారు చేసి వాళ్ళకి ధరింపచేశాడు. ఆ దిగంబరత్వాన్ని మూసివేసి పరిశుద్ధతను కనబరుచుకోవడానికి. ఎప్పుడైతే దిగంబరత్వం ఉంటుందో పాపపు దృష్టి కనబడుతుంది ఎదరికి. దిగంబరత్వాన్ని మూసుకున్నప్పుడు మనుషులకి ఎలాంటి పాపిష్టి ఆలోచనలు రావు. ఒళ్ళంతా కప్పుకున్నప్పుడు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావు. అంటే దానికి పరిశుద్ధత అనే అర్థం. అందుచేత వీళ్ళ వస్త్రాలు దేవునికి ఇచ్చారు అని అర్థం మాట దేవుని బిడ్డ. వీళ్ళకు ఉన్నటువంటి యావత్తును కూడా దేవుని కొరకు సమర్పించుకున్నట్టు అర్థం. అంటే అంతా కాకపోయినా వస్త్రాలు వేయడం అంటే దాంట్లో సమర్పణ కనబడుతుంది దేవుని బిడ్డలారు. ఆయన్ని కూర్చోడానికి వీళ్ళు కప్పుకున్నటువంటి వస్త్రాన్ని ముందుగా ఆ గాడిద మీద వేసినట్లుగా కనబడుతోంది. ప్లస్ ఆ గాడిద మీద వీళ్ళు వస్త్రాలు వేసి ప్రభువుని ఆ గాడిద మీద కూర్చోబెడితే అనేకులు అన్నారండి. ఇక్కడ చూద్దాం దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏముందంటే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద
తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారుడికి జయం, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట శిష్యులు వారి బట్టలు గాడిద మీద వేసి ప్రభు వారిని దాని మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు జన సమూహము కూడా వెంబడిస్తూ ఆ గాడిదను బట్టల మీద నడిపిస్తున్నారు. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద ఉన్నారు. అందుచేత ఆ గాడిదకు అంత ఘనత వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ గాడిదకు అంత ఘనత వచ్చింది. ప్రభువారిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి కూడా ఇంత ఘనత వస్తుంది అనే సంగతి మర్చిపోవద్దు. అపవాది ఏమో జీవపు డంబాన్ని కలిగిస్తుంది మనల్ని. లోకంలో గొప్పల వైపు పరిగెట్టింపజేస్తూ ఉంటుంది అపవాది. మంచి పదవి, మంచి ఉద్యోగం, మంచి పేరు, ప్రతిష్టలు, ఒకటా రెండా, ఇవన్నీ జీవపు డంబంలో ఒక భాగాలు. దేవుని బిడ్డలారా, ఇదిగో అసలైన జీవపు డంబం దేవునిలో ఉచితం. ఇది పర్మనెంట్, శాశ్వతమైనది. ఏంటదంటే యేసు ప్రభు వారిని కలిగి ఉండడం. యేసు ప్రభు వారిని కలిగి ఉన్న వాళ్ళకి పదవులు వద్దంటే వస్తాయి. యేసు ప్రభు వారిని కలిగి ఉన్న వారికి ధనం వద్దంటే వస్తుంది. యేసు ప్రభు వారిని కలిగి ఉన్న వారికి ఏ లోటు ఉండదని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు భూమి మీద ఉన్న డబ్బే కాదు, మరి అందరి యొక్క హృదయాలు, ఆత్మీయమైనటువంటి హృదయాలు, మనకి ఖరీదైన హృదయాలు ఉచితంగా చేర్చబడతాయి. ఎప్పుడు? నీ ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు ధరించినప్పుడు, కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ప్రియులారా, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కారో, ఆ గాడిదకు ప్రత్యేకమైనటువంటి విజయం, వెలుగు, ఘనత వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే గౌరవం వచ్చింది. ఆ గాడిద అయితే నడుస్తుంది, కానీ ఆ గాడిదను కింద నడవనివ్వట్లేదు జనులు. మరి బట్టలు పరిచారంట, మట్టలు పరిచారంట, మరి చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచి ఆ వాటి మీద నడిపించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ గాడిదంట మరుసటి రోజుని అదే వీధులంట మరి నిన్నట జరిగిన గౌరవం మరలా జరుగుతుందేమో అని అనుకొని మరుసటి రోజున బయలుదేరి ఆ వీధులంట వచ్చిందట. వస్తే పిల్లలందరూ కూడా రాళ్లతో కొడుతున్నారట, గాడిదను రాళ్లతో కొడుతున్నారట. అప్పుడు అర్థమైందంట ఆ గాడిదకి, నా మీద ప్రభు ఉంటేనే కదా నాకు గౌరవం, నా మీద ఇప్పుడు ప్రభువు లేడు కాబట్టి నాకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆ సత్యం ఆ గాడిదకి ఎదురైందంట. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తు బిడ్డ, నీవు యేసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీకు గౌరవం. నువ్వు క్రైస్తవుడు అయిపోయినంత మాత్రమున నీకు గౌరవం ఉండదు. క్రైస్తవుడు అయిపోయిన మాత్రమున నీకు ఈ లోకంలో ఏమి ఉండదు. ఉన్నాయి అంటే అవి నీకు పనికిరానివి. ఎప్పుడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక పనికిరానివి. ఈ లోకంలో ఉన్న డబ్బు, దశకం నీవు కలిగి ఉన్నావంటే అవి విడిచిపెట్టి వెళ్ళిపోతావనే సంగతి నువ్వు మర్చిపోకూడదని నీకు ప్రభు పేట తెలియచేస్తున్నాను. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే ప్రభువునే సంపాదించుకోవాలి, ప్రభువునే సంపాదించుకోవాలా. అప్పుడు నీకు గౌరవం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, రాజుగారు పుట్టినరోజు పండుగ రోజున ఒక ప్రకటన చేశారట. నా కోటలోకి ప్రజలందరూ ప్రవేశించి మీకు నచ్చింది తీసుకోండి, ఏదైనా సరే, డబ్బు, దశకం, బంగారం, భాగ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, ఏం కావాలి దాన్ని ఈ కోటలో ప్రవేశించి తీసుకోండి, మీకు ఉచితం అనే మాట చెప్పడం జరిగిందంట. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ ఆ ప్రకటన విని పరుగున వచ్చారట. వచ్చి ఆ కోటలో అన్ని ఖరీదైనవి ఎత్తుకున్నారట.
ఏది ఖరీదైందో డబ్బు, దశకం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ అందరూ తీసుకున్నారట. ఒక యవనస్తుడు, ఒక బిడ్డ, తెలివైనటువంటి ఒక చిన్న బిడ్డ మరి వచ్చి ఆ రాజుగారినే పట్టుకున్నారట. రాజుగారు అన్నారట, ఏమయ్యా, ఈ కోటలో అన్నీ తీసుకోమన్నాను కదా, ఏది కావాలో అది తీసుకోమన్నాను కదా, నువ్వేంటి నన్ను పట్టుకున్నావు? ఇవన్నీ కూడా మీకే ఉచితం అంటే, రాజా ఇవన్నీ మీ వల్ల దొరికినవి, మీరు దొరికితే ఇవన్నీ ఉన్నట్టే నాకు అని చెప్పి ఆ రాజును గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే ఆ రాజు ఆశ్చర్యపోయాడట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనే ఒక సామెత కూడా ఉంది. జ్ఞానులైన వారు ఎవరైనా అయితే పరమతండ్రి అయినటువంటి దేవుణ్ణే కలిగి ఉంటే ఈ లోకంలో మనకి దొరకందంటూ ఏముండదు దేవుని బిడ్డలారా. పరమతండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారికి దొరకందంటూ ఏది ఉండదని మీకు ప్రభుపేట తెలియజేస్తున్నాను. అందుచేత మరి ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, నీ రాజు సాత్వికుడై, దీనుడై, రక్షణ కలిగి, నీతి కలిగి ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయాణంలో చాలామంది పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు జయం జయం అని జయధ్వనులు పలుకుతున్నారు. దేవుని బిడ్డలారు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి అని చెప్పబడుతుంది. ఇంత జన సమూహము ఆయనను ఎలాగ వెంబడించారంటే వాళ్ళందరూ కూడా ప్రభు ద్వారా మేలులు పొందుకున్నవారు, వాళ్ళందరూ కూడా స్వస్థతలు, మరి అన్ని రకాల మేళ్లను పొందుకున్నవారు వీళ్ళందరూ కూడా. అందుకే ఆ రోజున ప్రభువును స్తుతించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ప్రభువుతో కలిసి జన సమూహం అంతా తండోపతండాలుగా వచ్చారట. ఇక్కడ వ్రాయబడిందండి, ఈయన ఎవరో అని అందరూ కలవరపడ్డారంట. ఇక్కడ చూద్దాం దేవుని బిడ్డలారా, 10వ వచనం చూస్తే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలేలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇదిగోండి దేవుని బిడ్డ, ఆయన దైవమని వారు గ్రహించుకోలేకపోతున్నారు. ఆయన దేవుని యొక్క కుమారుడు అని గ్రహించుకోలేక నష్టపోయారు. ఆయన ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఇప్పటికీ కూడా చాలా మంది ఇలాంటి మోసపూరితమైన సాతాను యొక్క గలిబిలిలో ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రవక్త అని కొంతమంది ఇంకా చెప్పుకునేవారు ఉన్నారు. యెరూషలేములోనే కాదు, మరి ఇటువైపు కూడా చెడ్డ సువార్త ప్రకటింపబడుతోంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కాదు, ప్రవక్త అని మరి చాలా అసత్య వార్తలు ప్రకటించబడుతున్నాయి. అవి నమ్మకండి, మోసపోకండి. జీవ గ్రంథంలో ఆయన దేవుని కుమారుడు అనే సత్యం స్పష్టంగా మనకు తెలియచేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే అక్కడ చిన్నపిల్లలు ఆయనను స్తుతిస్తున్నారట. చంటి బిడ్డలు ఆయనను స్తుతిస్తుంటే అక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడి వాళ్ళు నోరు మూయించడానికి ప్రయత్నించారట. మరి ప్రభుతో చెప్తున్నారట. చెప్తే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఈ పిల్లల నోర్లు మీరు మూయిస్తే రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడండి. దేవుని పిల్ల రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడండి. ఎందుకు? ఆయన సాజీవము గల దేవుని కుమారుడు గనుక. ఈ లోకమంతటికీ ప్రభు ఆయన, ఈ సృష్టికర్త. ఆ రాళ్లను కలుగు చేసింది యేసు ప్రభు, నన్ను కలుగు చేసింది యేసు ప్రభు. ఈ మర్మం తెలిసిన వారు ఎవరైనా బాగుపడతారు. యేసును తెలుసుకుని వారు ఎవరైనా బాగుపడతారు. యేసును తెలుసుకొని వారు మాత్రమే నష్టపోతారు అని మీకు ప్రభు పేట తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీ కొరకు రక్తాన్ని చిందించి నీ పాపాన్ని కడగడానికి వచ్చిన దేవుడు. అవును దేవుని బిడ్డలారా, దేవునికి రక్త మాంసాలు ఉండవు. దేవుడు ఆత్మ, అందుకు ఆయన గాలి. ఆ గాలికి భార్య ఉండదు, పిల్లలు ఉండరు, అక్రమ సంబంధాలు అసలే ఉండవు, కామాలు ఉండవు, క్రోధాలు, మదాలు, మాత్సర్యాలు ఏమి ఉండవు. గాలికి ఉంటాయి, నీకు తెలుసు కదా విశ్వాసి.
ఆ గాలి మరి ఈ లోకానికి శరీరధారి అయి రావడానికే పరిశుద్ధురాలైన కన్యమరియను ఎంచుకొని ఆమె ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ లోకానికి నరావతారిగా వచ్చి నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు సిలువలో బలయి రక్తాన్ని చిందించి రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ మనకి ఇచ్చాడు, ఇంకా ఇస్తున్నాడు. గ్రహించుకున్న వాళ్ళందరూ కూడా దీవింపబడతారని మీకు ప్రభుపేట తెలియచేస్తూ ఆయన గార్ధవమునెక్కి గాడిదనెక్కి రాజుగా ప్రయాణమై అందరి వాడు అనిపించుకోవడానికి, అందరి కోసం దీనుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు ఈ రోజున నీ కొరకు, నా కొరకు మరి రాజుగా వచ్చాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆయన శ్రమలకు అప్పగింపబడి అత్యధికమైనటువంటి బాధను అనుభవించి నీకు నాకు రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు దయచేసి అర్థం చేసుకొని ఈ వాక్యంలో ఉన్న మర్మం ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితానికి వెలుగును తెచ్చుకుంటారని, నీవు యేసు ప్రభువునే నీ రక్షకునిగా అంగీకరించి ఇదే నీకు రక్షణ సువార్త, నీకోసమే ప్రభు నన్ను మరుగు చేసి మాట్లాడనే సత్యం నీకు అర్థమైతే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఖచ్చితంగా దీవింపబడతారని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన వినికిడిలో ఈ మాటలు ఆశీర్వదించి మీకు శుభాలు, క్షేమాలు, దీవెనలు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపజేసి విన్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించుమని అడుగుతున్నాను. విన్న వాళ్ళందరికీ శుభాలు, క్షేమాలు ఇచ్చి మంచి చేసి పరిశుద్ధ దీవెనలు దయచేయండి తండ్రి. వారి యొక్క రోగాలు నయం చేయండి. ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉన్న యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే అప్పులు, ఇబ్బందుల నుంచి విడుదల చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి కుటుంబ దీవెను దయచేయమని అడుగుతున్నాను. ప్రభువా, వీరు మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిచ్చి న్యాయమైన కోరికలకు విజయాలిచ్చి ఆశీర్వదించి సమాధానంతో నింపి పంపించుమని జీవాధిపతివైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.